గత 2, 3 డేస్ నుంచి చూస్తే 'పూరి జగన్నాథ్' వర్సెస్ 'హరీష్ శంకర్' మధ్య ఇష్యూ అయితే నడుస్తుంది. అసలు విషయానికొచ్చేస్తే 'పూరి జగన్నాథ్' రామ్ కాంబినేషన్‌లో 'డబుల్ స్మార్ట్' అనే సినిమా తీశాడు. 'ఇస్మార్ట్ శంకర్‌కి' పార్ట్ 2 లాగా అనుకోవచ్చు. ఈ సినిమా మీద 'పూరి జగన్నాథ్' టీమ్ మంచి హోప్ అయితే పెట్టుకున్నాడు. ఆగస్ట్ 15 రిలీజ్ చేయబోతున్నారు. అదే సమయంలో 'హరీష్ శంకర్' అండ్ 'రవితేజ' కాంబినేషన్‌లో వస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమా కూడా రీసెంట్‌గా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎండింగ్‌లో ఆగస్ట్ 15 రిలీజ్ అంటూ పోస్టర్ వేశారు. దీంతో 'పూరి జగన్నాథ్' టీమ్ కొంచెం అసహనం అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ 15కి సోలో రిలీజ్ ఉంటుందనే ఆశతో వాళ్ళు రావడం జరిగింది. నిజానికి ఆగస్ట్ 15 అనేది చాలా బిగ్ డేట్ టాలీవుడ్కి. ఆ డేట్కి నిజానికి 'పుష్ప 2' అయితే రావాల్సి ఉంది. 'పుష్ప 2' పోస్ట్ పోన్ అవడంతో అది డబుల్ స్మార్ట్కి బాగా కలిసి వచ్చి సోలో రిలీజ్ ఉంటుంది. కలెక్షన్స్ ఎలాగైనా కుమ్మేద్దాం అనుకున్నాడు. సరిగ్గా అదే టైంకి 'మిస్టర్ బచ్చన్' రావడంతో 'పూరి జగన్నాథ్' కొంచెం అసహనం అయితే వ్యక్తం చేస్తున్నాడు. అదే సమయంలో 'రవితేజకి' దగ్గరకు ఉండే సర్కిల్కి ఫోన్ చేసి రవి కెరీర్కి నేను ఎంత బూస్ట్ ఇచ్చాను, అదేవిధంగా 'హరీష్ శంకర్' నన్ను గురువుగా భావిస్తారు. అలాంటిది ఇద్దరు కలిసి నా సినిమా మీద సినిమా వేయడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను కెరీర్ పరంగా, ఫైనాన్స్ పరంగా చాలా డౌన్లో ఉన్నా. ఇలాంటి టైంలో నాకు సోలో రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఇలా సినిమా వేయడం అయితే నిజంగా ఇది ఒక రకమైన గురుద్రోహమే అంటూ 'పూరి జగన్నాథ్' కొంచెం అసహనం వ్యక్తం చేసిన విషయం ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తుంది. అదే టైంలో 'మిస్టర్ బచ్చన్' టీమ్ రెస్పాన్స్ కూడా వేరేలా ఉంది. రీసెంట్గా 'హరీష్ శంకర్' మాట్లాడుతూ 'పూరి జగన్నాథ్' ఒక లెజెండరీ డైరెక్టర్, నాకు గురు సమానులు, అలాంటి వ్యక్తి మీద మేము కావాలని సినిమా వేయలేదు, అనుకోని పరిస్థితుల్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఓటీటీ ప్రెజర్స్ కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న ఒత్తిళ్ళ వల్ల మేము ఆగస్ట్ 15కి రావాల్సి వచ్చింది. ముందుగా 'డబుల్ స్మార్ట్' సినిమానే ఆగస్ట్ 15కి రావాల్సి ఉంది. మేము అనుకున్న పరిస్థితుల్లో 'మిస్టర్ బచ్చన్' కూడా అదే డేట్కి వేస్తున్నాం. 'పూరి జగన్నాథ్' గారు మంచి ఇంటెలిజెంట్ పర్సన్, సో ఇలాంటివన్నీ అర్థం చేసుకుంటాడు. ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం అంటూ 'హరీష్ శంకర్' మాట్లాడారు. అని నేను లాంటి 'పుష్ప 2' మూవీ ఆగస్ట్ 15కి రావాల్సి ఉంది. అనుకున్న పరిస్థితుల్లో అది పోస్ట్ పోన్ అయింది. కాబట్టి ఆగస్ట్ 15 డేటు స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది. ఒక 'డబుల్ స్మార్ట్'కి ఆ స్పేసు వాడుకోవాలి అని 'పూరి జగన్నాథ్' కనిపించవచ్చు. కాకపోతే ఇండస్ట్రీ సర్కిల్లో 'డబుల్ స్మార్ట్' సినిమా అనేది ఒక మీడియం రేంజ్ సినిమా. సో ఇంకో మీడియం రేంజ్ సినిమా వచ్చినా అవి రెండు కలిపి ఆ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటే రెండింటికి కలెక్షన్స్ బాగుంటాయని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అదే కోణంలో 'మిస్టర్ బచ్చన్' రిలీజ్ చేస్తున్నారు. పూరి కోణంలో చూసుకుంటే ఓకే, 'డబుల్ స్మార్ట్' ఏమైనా కొంచెం అటు ఇటు తేడా కొట్టి ఒకవేళ యావరేజ్ ఉన్నా కానీ సోలో రిలీజ్ కాబట్టి కలెక్షన్స్ ఎలాగోలా వస్తాయి, హాలిడేస్ కలిసి వస్తాయి కాబట్టి సినిమా కొంచెం లాభాల్లో గట్టెక్కిద్దని ఆయన అనుకోవచ్చు. అదేవిధంగా బచ్చన్ టీంకి వచ్చేస్తే ఆల్రెడీ ఒక 'డబుల్ స్మార్టే' ఉంది, దాని మీద మరీ అంత హైప్ అయితే లేదు. అదే సమయంలో 'పూరి జగన్నాథ్' బీభత్సమైన ఫామ్లో లేడు కాబట్టి ఆ సినిమాతో పాటు మన సినిమా కూడా వెళ్తే ఏ సినిమాకి అటు ఇటుకున్నా కానీ కలెక్షన్స్ షేర్ చేసుకుంటే కొంచెం మన సినిమా బెటర్గా ఉన్నా కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రిలీజ్ డేట్ని వదిలేసుకుంటే మళ్ళీ పెద్ద హీరోలతో పోటీ పడాల్సి వచ్చింది అన్న ఉద్దేశంతో ఆ టీం కూడా ఈ డేట్కి రావాల్సి ఉంది. ఇండస్ట్రీలో సినిమా అనేది ఒక బిజినెస్ కోణంలో ఆలోచిస్తారు కాబట్టి ఎవరిని దీంట్లో తప్పు పట్టడానికి లేదు. నిజం మాట్లాడుకుంటే ఆగస్ట్ 15కి స్పేస్ అయితే ఉంది. ఈ 2 మూవీస్ కూడా நமకు రావాల్సిన కలెక్షన్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. ఏ సినిమాకైతే కొంచెం పాజిటివ్ ఎక్కువ వచ్చిందో ఆ సినిమా అయితే ఈ మరో సినిమాని డామినేట్ చేసి ముందరికెళ్ళే అవకాశం అయితే ఉంది.